హాయ్ హలో వెల్కమ్ టు ఎస్పీటీజే ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మా మనవరాల కోసం ఉక్రీ తయారు చేస్తున్నాము. అదే ఉగ్గు అని కూడా అంటారు దీన్ని. ఇది కొంచెం పాపకి ఇప్పుడు 9 మంత్స్ నుంచి 2 years వరకు ఇది చక్కగా పెట్టొచ్చు. ఇది అంటే కొంచెం ఎక్కువ మోతాదులో మేము చేస్తున్నాము. పాప వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు, ఇది తీసుకెళ్ళాలి అక్కడికి. అందుకనే దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం. ఇలాగ కానీ బేబీస్కి పెడితే హెల్తీగా చాలా బాగుంటారు, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి జలుబు అలాంటివి రావు. బయట కొనే ఫుడ్ కంటే మన హోమ్ మేడ్ ఇలా ఇంట్లో రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచి. ఈ ఉక్రికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ రైసు ఒక 4 glasses తీసుకున్నాను నేను. అలాగే నెక్స్ట్ కందిపప్పు, ఇది పసుపు కందిపప్పు. అలాగే రెడ్ కందిపప్పు కూడా 1 cup తీసుకున్నాను. పెసరపప్పు, పెసలు, అలాగే పొట్టు మినపప్పు. మా పొట్టు మినపప్పు చాలా బాగుంటుంది, మంచిది కూడా పిల్లలకి హెల్త్ విషయంలో. అలాగే కొంచెం హాక్ రూట్స్ ఒక 6 అలాగే కొద్దిగా బాదం పప్పులు, కొంచెం వేరుశనగుళ్ళు, అలాగే కొద్దిగా జీడిపప్పు, కొంచెం కొర్రలు అనమాట. ఇవి కొద్దిగా తీసుకోవాలి, కొర్రలు ఒక 3 spoons సరిపోతాయి. అలాగే కొద్దిగా జొన్నలు, అలాగే కొంచెం పచ్చెనపప్పు ఒక 3 spoons. ఇవన్నీ టేస్ట్గా బాగుండాలి పిల్లలకంటే చక్కగా కొద్దిగా వాము, అలాగే జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇవి వేసి ఒక బౌల్లో వేసుకొని చక్కగా వాష్ చేసుకోవాలి. అన్ని పప్పులు వేసి బాగా ఒక 3-4 times మంచిగా కడుక్కుంటే మంచిది. చక్కగా ఈ ఐటమ్స్ అన్నీ మంచిగా కడుక్కోవాలి. ఈ ధాన్యాలన్నీ ఇప్పుడు ఒక వడకట్టే గిన్నెలో వడకట్టుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి. ఎండలో మంచిగా ఇలా ఆరబెట్టుకోవాలి. చీమలో పట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా లక్ష్మణ్ రేఖ గీసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ పప్పులు 2 daysలో చక్కగా ఆరిపోయినాయి. ఇప్పుడు మనం ఇవన్నీ ఒక మందపాటి కళాయి పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. వేయించేటప్పుడు కమ్మటి స్మెల్ రావాలి, మంచి సువాసన రావాలి. అలాగే జీడిపప్పులు చిన్నగా కలర్ చేంజ్ అవుతాయి, అలాంటప్పుడు మనం కట్టేసుకోవాలి. కాకపోతే సిమ్లోనే వేయించుకోవాలి. వేయించుకోవడానికి ఒక 50 minutes, గ్యారెంటీ 50 minutes పట్టిద్ది. చక్కగా వేయించుకుంటున్నాం. ఇప్పుడు ఉక్రీ అంతా రెడీ అయిపోయింది కదా. ఉక్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. అదే ఉగ్గు. ముందుగా ఒక బౌల్లో 1 glass వాటర్ పెట్టుకొని బాగా మరుగుతుండాలి అది. అలాగే మనం ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 spoons, అంటే పిల్లలు ఎంత తింటారో అది చూసుకొని మనం వేసుకోవాలి. మా మనవరాలకి స్పూన్తో 3 spoons అయితే సరిపోతుంది. ఇలాగ ఒక 3 spoons పిండిని ఇలా తీసుకొని చక్కగా బౌల్లో మనం ఒక అర గ్లాస్ వాటర్ తీసుకొని మిక్సీ చక్కగా కలుపుకోవాలి. ఈ పౌడర్ని ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కొంచెం పెద్ద గరిటె పెట్టుకొని చక్కగా కలుపుకుంటే బాగుంటుంది. ఇలాగా కలిపిన మిశ్రమాన్ని ఈ వేడిగా మరుగుతుంది కదా వాటర్, దాంట్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకొని మనం సిమ్లో పెట్టుకొని స్టవ్ చిన్నగా కలుపుతూ ఉండాలి. ఇలా ఈ విధంగా ఉడికినప్పుడు మనం 1 spoon నెయ్యి వేసుకోవాలి, మంచి నెయ్యి. ఇది చిన్నపిల్లలకు కదా, ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకుండా చాలా కల్తీ లేని నెయ్యి, ఇంట్లో చేసుకునే నెయ్యి అయితే బాగుంటుంది. అది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అయితే బాగా కలపాలన్నమాట. ఇది మంచి పాకంలాగా రావాలి, వస్తే పిల్లలు ఇష్టంగా చక్కగా తింటారు. మా మనవరాలకైతే చాలా బాగా నచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేసిద్ది తింటూ. అందుకని నేను చాలా ఎక్కువ పౌడర్ చేశాను పిల్లలకి అమెరికా తీసుకెళ్తానికి. ఇగో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది చక్కగా కలుపుకోవాలి మనం. చూసారా, ఈ విధంగా రావాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా అలా నీట్గా వచ్చి బాగా చల్లారాలి. చల్లారింది ఇలాగ ఒక బౌల్లో వేసుకొని చక్కగా చల్లగా అయిన తర్వాత పిల్లలకి పెట్టాలి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఆరోగ్యం బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.